లేడీస్ అండ్ జెంటిల్మెన్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖకు స్వాగతం. అదేంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కదా విశాఖ అంటారేంటి అని అనుకుంటున్నారా? అవును, అది భోగాపురం ఎయిర్పోర్ట్ కాదు, విశాఖ ఎయిర్పోర్ట్ అని కేంద్రమే ప్రకటించింది. మరోవైపు భోగాపురం పేరు తొలగింపు సరికాదు అంటున్నారు విపక్ష నేతలు. భోగాపురం లేకపోతే పోయింది, కనీసం విజయనగరం జిల్లా అని పలకపోవడం దారుణం అన్నారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై కొత్త వివాదం మొదలైంది. భోగాపురంలో నిర్మించిన ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం అని అధికారికంగా వెల్లడించడంపై విజయనగరం జిల్లా వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం విజయనగరం జిల్లాలో ఉంటే విశాఖపట్నం పేరు ఎందుకు అధికారికంగా ప్రకటించారని మండిపడుతున్నారు. మరోవైపు విమానాశ్రయం భౌగోళికంగా విజయనగరం జిల్లాలోనే ఉన్నప్పటికీ పెద్ద నగరం పేరునే కేంద్ర విమానయాన శాఖ గుర్తిస్తుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. విశాఖ విమానాశ్రయం కోడైన VTZ నే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు టెక్నికల్ గా కొనసాగిస్తున్నారన్నారు. సివిల్ ఏవియేషన్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదైతే మేజర్ పాపులేషన్ ఉన్నటువంటి సిటీ ఏదైతే దగ్గర ఉంటుందో ఎయిర్పోర్ట్ నామకరణం కూడా ఆ సిటీకి పెడతారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గతంలో మీరు చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఉండేది, కానీ ఎయిర్పోర్ట్ నామకరణం హైదరాబాద్ అన్నారు. అంటే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మనం దాని గురించి మీరు పట్టుకోకండి. ఏదైనా మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వచ్చింది, మన ప్రాంతంలో ల్యాండ్ అభివృద్ధి జరుగుతుంది, ప్రాజెక్ట్స్ వస్తాయి, ఉపాధి కలుగుతుంది అనేది మనం మాట్లాడుకుంటాం. పేరు గురించి మనం పెద్దగా ఎందుకంటే అది సివిల్ ఏవియేషన్ ఉన్నటువంటి గైడ్లైన్స్. మేజర్గా ఉన్నటువంటి పాపులేషన్ ఏది ఉంది, ఎక్కువ మంది వినియోగదారులు ఏ ప్రాంతం నుంచి వస్తారు, దాన్ని బట్టి నామకరణం చేస్తారు. విమానాశ్రయం కోసం విజయనగరం జిల్లా రైతులు భూములిస్తే విశాఖ పేరు పెట్టడం సరికాదంటున్నారు విజయనగరం జిల్లా వాసులు. విశాఖ బ్రాండింగ్ ఉంటే విజయనగరం జిల్లాకు పేరెలా వస్తుందని ప్రశ్నించారు. విశాఖపట్నం పేరును ముందుకు తీసుకురావడం విజయనగరం గుర్తింపును తగ్గించడమేనంటున్నారు. విశాఖపట్నం పేరు పెట్టడం తప్పు కాదు అని అన్నారు. ఆయన చెప్పింది శుద్ధ తప్పు. కొండపల్లి శ్రీనివాసరావు గారిని ఒక మాట అడుగుతున్నాం. జనవరి 4, 2026 మీరెందుకు కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అక్కడ కటౌట్ పెట్టారు? ఆ రోజు మీరు ప్రత్యేకంగా దింపిన విమానం గౌరవగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారే ఆ ఫ్లైట్లో వచ్చారు. మరి ఆ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టి ఈరోజు ప్రారంభించే రోజున అంటే ఆగస్టు 1వ తారీఖుకి ఏం జరిగింది మధ్యలో మీ మధ్య? మరి మీరు చేసిందే కదా ఇది. ఈరోజు మీరు విశాఖపట్నం పేరు పెట్టి విశాఖపట్నం పర్వాలేదండి, విజయనగరమైన విశాఖపట్నం ఒకటని ఎలా మాట్లాడతారు? మీరు చేసింది 3 తప్పులు. ఒకటి, మేము ఈరోజు క్లియర్గా చెప్తున్నాం గౌరవ మంత్రి గారికి, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టడాన్ని మేము వ్యతిరేకించలేదు. GMR యూనివర్సిటీ అని పెట్టిందని మేము వ్యతిరేకించలేదు. విశాఖపట్నం అని మీరు పెట్టిందని మేము వ్యతిరేకించలేదు. విజయనగరం లోగో ఎందుకు లేదు, విజయనగరం భోగాపురం పేరు ఎందుకు లేదని అడుగుతున్నాం. విజయనగరం జిల్లాను అధికారికంగా గుర్తించాల్సిందేనంటున్నారు స్థానికులు. అమరావతి రైతులకు ప్రాధాన్యత ఇచ్చినట్టే ఎయిర్పోర్టుకు భూములిచ్చిన వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.